ఆత్మస్థుతి పరనింద తప్ప మహానాడులో ఏమీ లేదంటూ విమర్శించిన ఎంపీ అవినాష్ వ్యాఖ్యలకు పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఘాటుగా స్పందించారు. మహానాడు కార్యక్రమంలో 3 రోజులు ఏ కార్యక్రమాలు జరుగుతాయో కూడా తెలియకుండా విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఆత్మస్థుతి పరనింద ఇంతకు మించి ఈ 2 రోజుల మహానాడులో ఏ ఒక్కరికైనా ఇంతకు మించి ఏమైనా కనిపించిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కేవలం 100 కోట్ల రూపాయలు వ్యయం చేసి భారీ సెట్టింగులేసి మహానాడు పేరుతో దట్టు వైఎస్ఆర్ జిల్లాలో కడప జిల్లాలో కడప గడ్డకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి తిట్టామన్న ఒక పైశాచిక ఆనందం కోసం 100 కోట్ల రూపాయలు మీరు వెచ్చించడం జరిగింది. అవినాష్ రెడ్డి గారు ఆయన మహానాడులో ఆత్మస్థుతి పరనింద తప్ప ఏమీ లేదని మాట్లాడడం జరిగింది. మా పార్టీలో ఫస్ట్ రెండు రోజులు డెలిగేట్స్ మీటింగ్ ఉంటుంది, తర్వాత పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. డెలిగేట్స్ మీటింగ్లో మా పార్టీ సంస్థాగతం గురించి, మా కార్యకర్తల సంక్షోభం గురించి మాట్లాడతారు. బహిరంగ సభలో మా ప్రాంతానికి ఏం కావాల్సినవి వాటి గురించి మాట్లాడతారు. ఈయన ఆ విషయాలన్నీ కూడా తెలుసుకోకుండా 3వ రోజు ఏం జరుగుతుంది అనకుండా 2 రోజులకే ఆడ ఏంది లేదు ఆత్మస్థుతి పరనింద అది ఇదని వచ్చి మహానాడు గురించి మాట్లాడడం జరిగింది. అంటే ఒక కోయిల తొందరపడి ముందే కూసిందంటారు చూడు, అలాగా.